పశు గణాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో జిల్లా పశు గణాభివృద్ధి సంఘం నిజామాబాద్ పశు సంవర్ధక శాఖ కామారెడ్డి వారి సహకారంతో ఉచిత గర్భకోశ వ్యాధి ఉచిత శిబిరం మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో డాక్టర్స్ రవి కిరణ్ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికిరణ్ మాట్లాడారు. పశు సంవర్ధక శాఖ కామారెడ్డి వారి సహకారంతో 6వ వార్డు సారంపల్లి గ్రామంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధి ఉచిత శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. గేదెలకు రైతులు సెక్స్ సార్టెడ్ సెమిన్ వాడడం ద్వారా ఎక్కువ శాతం గేదెలకు ఆడదూడలు పుట్టడం జరుగుతుందని, ఇది చాలా విజయవంతంగా అయ్యిందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విజయ డైరీ గ్రామ అధ్యక్షులు ఆకుల రవికుమార్ మాట్లాడారు. రైతుల కోరిక మనకు డాక్టర్స్ రవికుమార్, అనిల్ రెడ్డి మరి సిబ్బందితో వచ్చి 6వ వార్డు సారంపల్లి గ్రామంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధి శిబిరం నిర్వహించినందుకు డాక్టర్స్ వారి సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఎప్పుడు పిలిచినా కూడా అందుబాటులో ఉంటూ మాకు సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్స్ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ విజయ డైరీ పాల కేంద్రం జనరల్ సెక్రటరీ రాజగోపాల్, శ్రీనివాస్, మామిళ్ళ నర్సింహులు, బాలరాజు, నాగరాజు, బాల నరసింహులు, అంజన్ కుమార్, రాకేష్, మారుతి, పాలకేంద్రం సంఘ సభ్యులు, రైతులు, పశు సంవర్ధక సిబ్బంది మోహిన్ పాషా, ప్రవీణ్ గౌడ్, గోపాలమిత్ర సభ్యులు శ్రీనివాస్, బాలయ్య, రమేష్, బాబా గౌడ్ పాల్గొన్నారు. లెగ్యూన్ సంబంధించిన గడ్డి ఖచ్చితంగా పెట్టాలి. లెగ్యూ అంటే హెడ్ లూసన్ కానీ, లూసన్ కానీ, అలసంద కానీ, ఇందులో ఏదైనా ఒకటి స్వీట్ పొటాటో కానీ ఏవైనా ఖచ్చితంగా ఈ 4-5 రకాల్లో ఏదో ఒక రకం గడ్డి జాతి కంపల్సరీ పెట్టాలి. ఆ పచ్చి గడ్డితో పాటు ఇది కూడా పెట్టాలి. అంతేకాకుండా ఎండుగడ్డి కూడా కంపల్సరీ పెట్టాలి. ఎండుగడ్డి ఎందుకంటే ఫ్యాట్ పర్సెంట్ పెడుతుంది ఎండుగడ్డి పెడితే. అట్లా అని చెప్పేసి మొత్తానికి ఎండుగడ్డి పెడితే కూడా సరిపోదు. ఎండుగడ్డి పెట్టాలా, పచ్చిగడ్డి పెట్టాలి. ఎండుగడ్డి ఇంకోటి ఎందుకంటే యాక్చువల్గా పచ్చిగడ్డిలో 90% వాటర్ ఉంటుంది. 90% వాటర్ ఉంటుంది పచ్చిగడ్డి కాబట్టి. సో ఎండుగడ్డిలో ఎండిది ఉంటుంది కదా, సో దాంతో కడుపు ఉంటుంది మంచిగా. అందుకే ఎండుగడ్డి పెట్టాలా, పచ్చిగడ్డి రెండు పెట్టాలి. సాధారణంగా సెమెన్ వేస్తే పశువులకి ఆడది కాదు మొగది కాదు పుడుతుంది కదా. కాకపోతే ఇప్పుడు సెక్సెడ్ సెమెన్ ఉంది. అంటే సెక్సెడ్ సెమెన్ అంటే ఓన్లీ ఆ సెమెన్ వేస్తే ఆడే పుడతాయి అన్నమాట. 100 సెమెన్లు వేస్తే 100 పిల్లలు దాని ద్వారా పుడితే 90% ఆడే పుడతాయి. సో ఈ సెమెన్ మన దగ్గర అవైలబుల్ ఉంది. మీరు ఎవరైతే దూడ పుడితే దాన్ని పెద్ద పెంచుకుంటామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇదే సెమెన్ ఎంచుకోండి. ఆ సెమెన్ ఏంటంటే ఖచ్చితంగా మంచిగా ఆరోగ్యంగా ఉండి కంటిన్యూగా ఎదకొచ్చి మంచిగా కరెక్ట్ కట్టే యానిమల్స్ ఉంటాయి చూడు, వాటికి ఏం చేయాలి. ఒకవేళ దానికి ఏమైనా యానిమల్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి అవాయిడ్ చేయాలి. నార్మల్ సెమెన్ వేస్తే బెటర్. కాకపోతే మంచి హెల్తీగా ఉన్న వాటికి మాత్రం ఈ సెక్సెడ్ సెమెన్ ఒకటి వాడండి. దాంతోపాటు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డైరీ ఫామ్లో ఖచ్చితంగా డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా పాడి పశువు సంవత్సరానికి ఒక ఈత ఈనాలి. సంవత్సరానికి ఒక ఈత ఈంతేనే డైరీ ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది. అలా కాకుండా ఈ ఈత ఈనింది కదా ఒక 2 సంవత్సరాలు పాలు ఇస్తానని చెప్పేసి మీరు 2 సంవత్సరాలు పాలు పిండారనుకోండి, ఈత అది పాలు పిండి ఆపేసిన తర్వాత కట్టిస్తే ఏమైందంటే సాధారణంగా అంత ఈజీగా కట్టదు. దాంతోపాటు కట్టకపోతే దాదాపు ఒక 2 years బ్యాక్ పైలట్ ప్రాజెక్ట్గా కామారెడ్డి డిస్ట్రిక్ట్ని తీసుకున్నప్పుడు కామారెడ్డిలో సక్సెస్ అయింది. దాదాపు ఒక 90. ఈరోజు మా కామారెడ్డి మున్సిపల్లోని 6th వార్డు సరంపల్లి గ్రామంలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధి శిబిరంను ఏర్పాటు చేయడం జరిగింది మన విజయ డైరీ నుండి. నా పేరు రవికుమార్, డైరీ అధ్యక్షుడిని. దీంట్లో మనం ప్రతి సంవత్సరం ఈ క్యాంపు మేము ప్రతి సంవత్సరం ఒకసారి మా డాక్టర్స్ ఆదేశానుసారం మేము మా విలేజ్లో క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పుడు మనం వర్షాకాలం సీజన్లో కూడా దాన్ని గడ్డి మేస్తే దాన్ని ఏమన్నా టీకాలు వేసి గాలికుంటి వ్యాధి రాకుండా కూడా మేము విలేజ్లో క్యాంప్ ఏర్పాటు చేస్తాం. మా డాక్టర్ సీను వాళ్ళు, బాలు, బాబా గోపాలమిత్ర బృందం మొత్తం సార్ ఆధ్వర్యంలో మేము చెప్పగానే అందరినీ మా దగ్గరికి అవైలబుల్ తీసుకుని వచ్చి మాకు ఎప్పుడు అయినా ఫోన్ చేయగానే కొంచెం 1 గంట అటు ఇటు అయినా కానీ మాకు పశువులకు వచ్చి ట్రీట్మెంట్ కూడా వచ్చేప్పుడు కూడా వచ్చి ట్రీట్మెంట్ ఎవరు అవైలబుల్ ఉంటే అవైలబుల్ పంపించి మాకు అందుబాటులో ఉంటారు. మేము ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి మేము ఇటువంటి క్యాంపులు మా సంఘం ద్వారా విలేజ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాకు ఏ ప్రాబ్లం ఉన్నా మా డాక్టర్స్ కూడా అందరూ అందుబాటులో ఉంటారు.
దీనిలో మా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మా క్యాంపును సక్సెస్ చేయాలని కోరుతున్నాం. ఆల్రెడీ ఇప్పటికీ ఒక 20 ఎన్ని వచ్చినాయి, 22 పశువులు వచ్చినాయి. ఇంకొక 20-25 పశువులు వచ్చేటివి ఉన్నాయి. మేము ఈ క్యాంపును అందరూ సక్సెస్ అయ్యేటట్టు మేము ఉండి దగ్గరుండి దీన్ని క్లియర్ చేస్తామని మేము చెప్తున్నాము. అలాగే దీనిలో మన పాలకేంద్రం రైతులు మన నాగన్న, పెరకసీను, నరసింహులు, గంగాధర్, అశోక్ రావు, నాగరాజు, లచ్చయ్య, అంజన్ కుమార్, ఎంపీటీసీ బాలరాజు,